ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. ఈరోజు మనం మరకత గణపతి గురించి మాట్లాడుకుందామండి. ఈ మరకత గణపతి అనేది కేతు దోషం ఉన్న వాళ్ళు పూజించవచ్చు. లేదనుకో వ్యాపారంలో లాభాలు రావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మరకత గణపతిని పూజించవచ్చండి. మరకత గణపతిని పూజించడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా బ్రేక్ పడుతున్నాయి అనుకునే వాళ్ళు, మాకు ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మరకత గణపతిని పూజించండి. విఘ్నాల కారకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయండి. మరకత గణపతిని పూజించడం వల్ల మనకు బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంది. తర్వాత మళ్ళా మనకు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందండి. దీనివల్ల మనకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. వ్యాపారంలో దినదిన అభివృద్ధులు ఉంటాయండి. వ్యాపారస్తులు ఇళ్లలో పెట్టుకొని పూజించవచ్చు, లేదా మీ షాప్లో పెట్టి పూజించవచ్చు. మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి. ఈ మరకత గణపతి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ధన్యవాదాలు.